హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నా కన్నప్ప ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది కదా. సో ఇదైతే చాలాసార్లు పోస్ట్ పోన్ అయింది, ఒక 2-3 టైమ్స్. ఫైనల్లీ వచ్చేసిందండి, చూస్తూ మాట్లాడుకుందాం. చిన్న కన్నప్ప చిన్నప్పుడు మ్యూజిక్ బాగుంది కదా, చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ మాట. ఓకే, అందరూ వాయులింగం అని అంటున్నారు. సో అది స్పెషల్ అనమాట, ఆ లింగం అనేది చాలా స్పెషల్. ఇంకొకటి, తన రహస్యాన్ని కాపాడడానికి నేను ఎంతకన్నా రెడీ, నేను ఏదైనా చేస్తాను అని చెప్పి అంటున్నారు మోహన్ బాబు గారు. సో దానికి ఒక పెద్ద స్టోరీ, ఆ రహస్యం ఏంటి అనేది మనకి మూవీలో తెలిసింది. ఇంకా తిన్నడు మంచి బలశాలి అనమాట. చిన్నప్పుడు అలా రాయి వేయడం దానికి కూడా కారణం ఉండొచ్చు, ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు అలా అంత వ్యతిరేకంగా అయితే ఉండరు కదా. అలా ఉన్నారు అంటే ఏదో కారణం అయి ఉండిద్ది. మేబీ వాళ్ళ మదర్ పాస్డ్ అవుట్ అవ్వడమో, లేకపోతే ఏదైనా కష్టకాలం ఆయనకి రావడమో చేయడమో, ఇదంతా దేవుడి వల్లే అని చెప్పి చాలా మంది మనలో కూడా వీక్ హార్టెడ్గా ఉన్నప్పుడు ఎందుకు దేవుడు ఇలా చేస్తారు అని అంటారు, జస్ట్ చిన్ని మాట అయినా సరే. సో అలాంటిది చిన్నపిల్లాడు కాబట్టి ఆయనకి అప్పటి నుంచి ఒక హేట్రేట్ అనేది మొదలైందా, ఏదైనా బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉందా, లేకపోతే ఏంటి అనేది మనకు స్టోరీ ప్రకారంగా వెళ్తూ ఉండిద్ది. సో ఈ వాయులింగం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ విలన్స్ వెతుకుతున్నారు, వీళ్ళు కాపాడుతున్నారు, ఇది మాత్రం మనకు అర్థమైంది ప్రెసెంట్ అయితే. ఇప్పుడు ఈయన ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళని. వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వడానికి ఈ కూడంలో చోటు లేదు. ఓకే, ఈయన ఏంటంటే వీళ్ళు పూజించుకుంటూ మంచిగా ఒక కల్చర్ ఫాలో అవుతూ ట్రెడిషనల్గా డివోషనల్గా ఉంటారు గూడెం వాళ్ళు. సో ఇతను కొంచెం డిఫరెంట్గా ఉండడం వల్ల వెలివేస్తారు అనుకుంటాను. వెలివేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది కూడా మనకి ఒక లైన్ అనమాట అదంతా. ఇందులో చాలా వరకు ఆయన ఒంటరిగా ఉండడం, అలా దిగులుగా ఉండడం చూస్తుంటే ఆయనకి ఎవ్వరు లేరు, ఆయన ఒక్కరే అని అర్థమవుతుంది కన్నప్పకి. సో వెలివేసేసారు. ఓకే, సో హీరోయిన్ మంచి భక్తురాలన్నమాట. సో ఆవిడ భక్తిని చూసి ఎందుకు ఇలా అవుతున్నావు, నేను ఇలా పడేస్తాను, అలా చేసేస్తాను అని చెప్తున్నారు. వీళ్ళిద్దరూ ఒక డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు, అంటే గూడెం కాకుండా వేరే డిఫరెంట్ ఒక ఇండివిజువల్ గా ఉంటున్నారు. మేబీ వెలవేసిన తర్వాత ఇలా ఉంటున్నట్టున్నారు పెళ్లి చేసుకొని. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటు నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నిజంగా మనమందరం కూడా ఎదురు చూడాలి ఈ సమయం కోసం. అంటే ఎలా అవుతారు, ఎలా ట్రాన్స్ఫర్ అవుతారు, ఇలా ఇంత ద్వేషం పెట్టుకున్న కన్నప్ప ఒక శివభక్తుడు ఎలా అవుతారు, ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎంత బాగుండబోతుంది, ఎలా ఉండబోతుంది అని అయితే నేనైతే వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్ అనమాట మూవీకి. ఒకవైపు కన్నప్ప ఇంత హైడ్రేట్ చేస్తూ అందరూ వెలివేసినా సరే అలానే ఒంటరిగా ఉంటూ దిగులుగా ఉంటూ అంత ఉన్న కన్నప్ప ఒక్కసారిగా చేంజ్ ఎలా అయ్యారు ఏంటి అనేది మూవీకి ఒక హార్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది ఎంత బాగా చూపిస్తే అంత బాగుండిద్ది. హోప్ఫుల్లీ బాగా చూపించాలి మూవీలో అని అనుకుంటున్నాను నేను మంచిగా. పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోళ్ళని. నన్ను మించిన శివభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను, నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. ఓహో, రుద్ర అని పిలవంగానే, శివుడు అలా పిలవంగానే ఆయన ఎంట్రీ, ప్రభాస్ గారి ఎంట్రీ సూపర్. అసలు మంచి ఫీల్ అనిపించింది అలా అలా. అంటే ఆ పవర్ అలా రుద్ర అని పిలవంగానే సడన్గా అలా రావడం అనేది చాలా బాగుంది. దాంతోపాటు నాకేమనిపిస్తుంది అంటే సీన్స్ ఉన్నాయి కదా కన్నప్పకిను రుద్ర గారికి, అంటే ప్రభాస్ గారికి. నేను చెప్పాను కదా, సో టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉండిద్ది కన్నప్పకి, అది చాలా ఇంపార్టెంట్ అని. నాకేమనిపిస్తుంది అంటే రుద్ర అనే క్యారెక్టర్ వచ్చి, కన్నప్ప నువ్వెవరో, నువ్వు గ్రహించు, నువ్వు ఇది కాదు, ఇలాగా నువ్వు ఇది అని చెప్పి ఆ మార్చిపోయి ఆ చేంజ్, అంటే ఆ మార్పు అనేది మొత్తం
కన్నప్పకి ఇచ్చేది రుద్ర అనే క్యారెక్టర్. అంటే ప్రభాస్ గారు అంటే అంత మంచి క్యారెక్టర్ అని నాకు అనిపిస్తుంది ప్రభాస్ గారిది. ఆ మూవీలో ఉన్న మేజర్ పాయింటే అది అనమాట, అసలు అయితే టర్నింగ్ పాయింట్. సో దానికి ద మెయిన్ క్యారెక్టర్ అనేది ప్రభాస్ గారి క్యారెక్టర్ అనమాట, రుద్ర క్యారెక్టర్. సో ఆయన వల్ల కన్నప్ప తెలుసుకొని ఆయన అప్పటి నుంచి టర్నింగ్ పాయింట్ అయ్యి ఈ మూవీలో మొత్తం అంటే ఈ కన్నప్ప క్యారెక్టర్కి ఆయన వల్ల ఇదంతా తెలుసుకొని ఇంక అప్పటి నుంచి కన్నప్ప శివభక్తుడిగా మారుతారు. అంటే అంత మెయిన్ క్యారెక్టర్ ప్రభాస్ గారు ప్లే చేస్తున్నారు. సో నేను చెప్పినట్టే ఆర్ లేకపోతే దానికన్నా బెటర్గానే కూడా మూవీలో ఉండొచ్చు హోప్ఫుల్లీ. చాలా బాగుంది. ఓ సంతటోడివా, విద్యలో నీకన్నా గొప్పవాడప్పుడు ఉన్నాడని తెలిసి అతని పొట్టని వెళ్ళి తెప్పొట్టించింది నువ్వే కదా. వెళ్ళవయ్యా, మోహన్ లాల్ గారు చాలా బాగుంది ట్రైలర్. ఇంతకు ముందు టీజర్స్ కానీ వాటికి ట్రోల్స్ అదంతా పక్కన పెట్టేస్తే ట్రైలర్ చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మూవీ మంచిగా ఉంది. ఒక్క పాయింట్ అంతే, లొకేషన్ వైజ్గా నాకు కొంచెం ఆ లొకేషన్ కొంచెం ఆర్టిఫిషియల్ టైప్లో, ఆర్టిఫిషియల్ అని కాదు సంథింగ్, అంటే మనం ఎప్పుడు పాతకాలపు మూవీస్ చూసేటప్పుడు మనం డార్క్ గ్రీన్ కలర్లో నేచర్లో అంటే మన సైడ్ ఉన్న అడవిల్లో తీసిన మ్యాక్సిమం, కానీ ఇది వేరే చోటకి వెళ్ళి తీసింది కదా, మేబీ ఆ సీన్స్ కానీ అవన్నీ అంతగా నాకు అలా అనిపించట్లేదు అంటే అంత న్యాచురల్గా అనిపించట్లేదు కానీ క్యారెక్టర్ వైజ్గా స్టోరీ వైజ్గా చాలా బాగుంది. మేబీ ఈ స్టోరీకి ఆ ప్లేసే పర్ఫెక్ట్ ఏమో, అంటే విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ వీళ్ళందరూ ఆలోచించి డిసిషన్ తీసుకుంటారు కదా. స్టోరీ వైజ్గా చూసుకుంటే ఈ యుద్ధం కానీ ఇవన్నీ హార్సెస్ కానీ ఇదంతా తిరగడం చేయడం ఇవన్నీ మంచిగా క్యాప్చర్ చేయగలగాలి అంటే ప్లెయిన్గా అలా ఉండాలేమో, అంటే ప్లేస్ అనేది అలా ఉండాలేమో. సో మనం మూవీ వచ్చిన తర్వాత పూర్తిగా జడ్జ్ చేయగలం, ఇప్పుడే చేసేయలేం జడ్జ్, బాగుంది బాగాలేదు లేకపోతే ఇది అది అని చెప్పలేం. అందరికీ ఆల్ ద బెస్ట్, మంచు విష్ణు గారికి ప్రభాస్ గారికి టీం అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా సక్సెస్ అవ్వాలి. చాలాసార్లు ఇంటర్వ్యూస్లో కూడా చాలా కష్టపడ్డామని చెప్పారు విష్ణు గారు. సో మూవీ వచ్చాక ఎలా ఉండబోయిద్దో చూద్దాం, మంచిగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో మా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్ళడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ ఫ్రెండ్స్.